ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో ఇప్పటికే లిక్విడిటీ, ఎంఎస్ఎస్, ఎఫ్ఈజీ, డిస్ప్లేస్మెంట్ లాంటి ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఒక్కొక్కటి ఐసీటీ సిరీస్లో సెపరేట్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. లిక్విడిటీ అంటే ఏంటి, ఎంఎస్ఎస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎఫ్ఈజీ ఎలా ఫామ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్, ఇలా ఒక్కో కాన్సెప్ట్ని ఇండివిజువల్గా అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్: ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయి? ఒక రియల్ ట్రేడ్ సెటప్‌లో ముందు లిక్విడిటీ వస్తుందా? లేదా ఎంఎస్ఎస్ వస్తుందా? ఎఫ్‌ఈజీ ఎప్పుడు చూడాలి? ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? అసలు ఈ కాన్సెప్ట్ అన్నింటిని ఒక సీక్వెన్స్‌లో ఎలా చూడాలి? అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం కొత్తగా 10, 20 కాన్సెప్ట్ నేర్చుకోవడం లేదు. ఇప్పటికే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అన్నింటినీ ఒక చోట చేర్చి ఒక కంప్లీట్ ట్రేడింగ్ సెటప్ లాగా కనెక్ట్ చేయబోతున్నాం. అందుకే ఈరోజు మన ఎంటైర్ సెటప్‌ని ఒక సింపుల్ సీక్వెన్స్‌గా గుర్తుపెట్టుకోండి. లిక్విడిటీ, స్వీప్, ఎంఎస్ఎస్, డిస్ప్లేస్మెంట్, ఎఫ్‌విజీ, ఎంట్రీ. ఇది అర్థమైతే చార్ట్ చూస్తున్నప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ కోసం విడిగా వెతకకుండా మార్కెట్ ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో, తర్వాత ఏం జరగవచ్చు అనే ఫ్లోలో ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ మొత్తం సీక్వెన్స్‌లో ఫస్ట్ పీస్ ఏంటి? లిక్విడిటీ. కాబట్టి మనం అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. లిక్విడిటీ అంటే అసలేంటి? బిగినర్‌గా చార్ట్ చూస్తున్నప్పుడు మనం సాధారణంగా ఏం చూస్తాం? ప్రైస్ పైకి వెళ్తుందా? కిందకి వస్తుందా? సపోర్ట్ ఎక్కడుంది? రెసిస్టెన్స్ ఎక్కడుంది? కానీ ఐసీటీ పర్స్పెక్టివ్‌లో మనం ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతాం. ఈ చార్ట్‌లో లిక్విడిటీ ఎక్కడుంది? ఎందుకంటే ప్రైస్ మూవ్‌మెంట్‌ని అర్థం చేసుకోవాలంటే ప్రైస్ ఎక్కడికి వెళ్ళొచ్చో మాత్రమే కాదు, ఎక్కడ ఆర్డర్స్ ఉండే అవకాశం ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చార్ట్‌లో ప్రైస్ ఒక హయ్యర్ హై దగ్గరికి వెళ్ళింది. ఆ హైని బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ కిందకి వచ్చింది. కొంతసేపటి తర్వాత మళ్ళీ అదే హై దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ రిజెక్ట్ అయింది. ఇలా 2, 3 సార్లు అదే ఏరియాని టెస్ట్ చేస్తే చార్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ హై చాలా ఆబ్వియస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ట్రేడర్స్ ఏం ఆలోచిస్తారు? కొంతమంది అనుకుంటారు, ఈ హై బ్రేక్ అయితే బ్రేకౌట్ వస్తుంది, అందుకే వాళ్ళు హై పైన బై ఆర్డర్స్ పెట్టొచ్చు. మరోవైపు ఆల్రెడీ షార్ట్ పొజిషన్‌లో ఉన్న ట్రేడర్స్ తమ స్టాప్ లాసెస్‌ని ఆ హై పైన పెట్టి ఉండొచ్చు. అంటే ఆ ఆబ్వియస్ హై పైన చాలా ఆర్డర్స్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. ఐసీటీ టెర్మినాలజీలో ఇలాంటి ఏరియాని మనం బై సైడ్ లిక్విడిటీగా చూస్తాం. అదేవిధంగా ఒక ఆబ్వియస్ లో ఉందనుకుందాం. ఆ లో కింద షార్ట్ సెల్లర్స్ ఆర్డర్స్ ఉండొచ్చు. లాంగ్ ట్రేడర్స్ తమ స్టాప్ లాసెస్‌ని ఆ లో కింద పెట్టి ఉండొచ్చు. అంటే అక్కడ కూడా ఆర్డర్స్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటాం. ఇప్పుడు మీరు చార్ట్ చూస్తున్నప్పుడు ప్రతి సింగిల్ హై, ప్రతి సింగిల్ లోని లిక్విడిటీ అని మార్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ముఖ్యంగా కనిపించేవి ప్రీవియస్ హై, ప్రీవియస్ లోస్, ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో లాంటి ఆబ్వియస్ లెవెల్స్. ఎందుకంటే ఇవి మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరికీ కనిపించే లెవెల్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థాట్ గుర్తుపెట్టుకోండి. లిక్విడిటీ అనేది ఒక మ్యాజిక్ లైన్ కాదు. ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి ప్రైస్ తప్పకుండా ఇక్కడికే వస్తుందని కాదు. మనకు కావాల్సింది పొటెన్షియల్ లిక్విడిటీ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక ఆబ్వియస్ హై ఉందనుకోండి. ఆ హై పైన లిక్విడిటీ ఉందని మనకు తెలుసు. ప్రైస్ నెమ్మదిగా ఆ హై వైపు మూవ్ అవుతుంది. చివరికి హైని టచ్ చేస్తుంది. ఒక్కసారిగా హైని బ్రేక్ కూడా చేస్తుంది. అది చూసిన వెంటనే చాలామంది ఏమనుకుంటారు? బ్రేకౌట్ వచ్చింది అని. వెంటనే కొంతమంది ట్రేడర్స్ బై కూడా చేస్తారు. అదే సమయంలో షార్ట్ పొజిషన్‌లో ఉన్న ట్రేడర్స్‌కి స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఆ హై పైన ఉన్న లిక్విడిటీ ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది. కానీ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ప్రైస్ నిజంగా బ్రేకౌట్ ఇచ్చి పైకి కంటిన్యూ అవుతుందా? లేక లిక్విడిటీని తీసుకున్న వెంటనే రివర్స్ అవుతుందా? ప్రైస్ హైని బ్రేక్ చేసి అక్కడే నిలబడకుండా వెంటనే రివర్స్ అయితే దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అదే మనం ఇప్పుడు చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్, లిక్విడిటీ స్వీప్. ఒకసారి చార్ట్ చూడండి. మార్కెట్ ఒక క్లియర్ రేంజ్‌లో మూవ్ అవుతుంది. పైన ఒక ఆబ్వియస్ హై ఉంది. అక్కడ లిక్విడిటీ ఉందని మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ప్రైస్ స్లోలీ ఆ హై వైపు మూవ్ అవుతుంది. చివరికి హైని కూడా బ్రేక్ చేస్తుంది. మీరు వెంటనే అనుకుంటారు, ఇదిగో బ్రేకౌట్ వచ్చింది అని. కానీ ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోతుంది. ప్రైస్ ఆ హై పైన సస్టైన్ అవ్వదు. స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తుంది. వెంటనే మళ్ళీ రేంజ్ లోపలికి వచ్చేస్తుంది. అంటే ఏమైంది? మార్కెట్ ఆ హై పైన ఉన్న లిక్విడిటీని తీసుకుంది.
ఆ తర్వాత అక్కడి నుండి రివర్స్ అయింది. దీనినే మనం లిక్విడిటీ స్వీప్ అంటాం. ఇక్కడే బిగినర్ ట్రేడర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే స్వీప్‌ని అబ్జర్వ్ చేయకుండా బ్రేక్‌ఔట్‌ని చేజ్ చేయడం. హై బ్రేక్ అయ్యింది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, వెంటనే మార్కెట్ పైకి వెళ్తుంది అని బై చేస్తారు. కానీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్ మాత్రం వెంటనే బై చేయడు. కొంచెం అబ్జర్వ్ చేస్తాడు. హై బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ అక్కడ సస్టైన్ అవుతుందా? లేక లిక్విడిటీ తీసుకున్న వెంటనే రివర్స్ అవుతుందా? ఎందుకంటే హై బ్రేక్ అవ్వడం ఒక్కటే బ్రేక్‌ఔట్ కన్ఫర్మేషన్ కాదు. అది జెన్యూన్ కంటిన్యూషన్ కావచ్చు, లేదా లిక్విడిటీ స్వీప్ కావచ్చు. అందుకే మనం ఒకే క్యాండిల్‌ని చూసి డెసిషన్ తీసుకోము. కాంటెక్స్ట్‌ని చూస్తాం. లిక్విడిటీ ఎక్కడుంది? ప్రైస్ ఆ లిక్విడిటీ దగ్గర ఎలా వచ్చింది? స్వీప్ తర్వాత రియాక్షన్ ఎలా ఉంది? ప్రైస్ మళ్ళీ రేంజ్‌లోకి వచ్చిందా? ఈ మొత్తం కాంటెక్స్ట్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాతే అది నిజమైన బ్రేకౌటా? లేక లిక్విడిటీ స్వీపా? అనే విషయం అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రైస్ ఒక రేంజ్‌లో మూవ్ అవుతుంది. రేంజ్ పైభాగంలో ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఇది చాలా ఆబ్వియస్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ లిక్విడిటీ ఉండే అవకాశం ఉందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ ఇప్పుడు పైకి మూవ్ అయింది. ఆ ఈక్వల్ హైని బ్రేక్ చేస్తుంది. చూసిన వెంటనే బ్రేకౌట్ వచ్చింది అనిపిస్తుంది. కానీ కొన్ని సెకండ్స్ లేదా క్యాండిల్స్ తర్వాత ప్రైస్ ఒక్కసారిగా షార్ప్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అసలు ఏం జరిగింది? ప్రైస్ ఆ ఈక్వల్ హైని బ్రేక్ చేసినప్పుడు వాటి పైనే ఉన్న లిక్విడిటీని ట్రిగ్గర్ చేసింది. అక్కడ ఉన్న షార్ట్ ట్రేడర్స్ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయ్యి ఉండొచ్చు. బ్రేక్అవుట్‌ని చూసి కొత్త బయర్స్ కూడా ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. అంటే మార్కెట్ ముందుగా ఆ ఏరియాలో ఉన్న లిక్విడిటీని కలెక్ట్ చేసింది. కానీ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. లిక్విడిటీ స్వీప్ కనిపించిందని మనం వెంటనే సెల్ చేయం. ఎందుకంటే ఒక హైని స్వీప్ చేసిన తర్వాత ప్రైస్ రివర్స్ అయినట్లు కనిపించినా అది కేవలం టెంపరరీ పుల్ బ్యాక్ కావచ్చు. మార్కెట్ మళ్ళీ అదే హైని బ్రేక్ చేసి ఇంకా పైకి కంటిన్యూ అవ్వచ్చు. అందుకే స్వీప్ అనేది రివర్సల్‌కి కన్ఫర్మేషన్ కాదు. అది రివర్సల్‌కి ఒక పొటెన్షియల్ క్లూ మాత్రమే. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? లిక్విడిటీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది? ప్రైస్ నిజంగా తన షార్ట్ టర్మ్ స్ట్రక్చర్‌ని మారుస్తుందా? ఇప్పటి వరకు హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తున్న మార్కెట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ స్వింగ్ లోని బ్రేక్ చేస్తుందా? అంటే బయర్స్ కంట్రోల్ తగ్గి సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారా? అలాంటి మార్కెట్ షిఫ్ట్ కనిపించినప్పుడు మాత్రమే మనకి రివర్సల్ గురించి మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదే మన నెక్స్ట్ ఇంపార్టెంట్ పీస్. ఎంఎస్ఎస్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ముందుగా ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం ఐసిటీ సెటప్లో లిక్విడిటీ స్వీప్ అనేది మనకి వచ్చే ఫస్ట్ క్లూ మాత్రమే. ముందుగా మార్కెట్లో లిక్విడిటీ ఎక్కడ ఉంది? హైస్ దగ్గర, లోస్ దగ్గర, ఈక్వల్ హైస్ లేదా ఈక్వల్ లోస్ దగ్గర, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత ప్రైస్ ఆ లిక్విడిటీ వైపు ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తాం. చివరికి ప్రైస్ ఆ లిక్విడిటీని స్వీప్ చేస్తే అక్కడే వెంటనే ట్రేడ్లోకి జంప్ అవ్వం. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ జరిగినంత మాత్రాన రివర్సల్ కన్ఫర్మ్ అయిందని కాదు. ప్రైస్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత కూడా అదే డైరెక్షన్లో కంటిన్యూ అవ్వచ్చు. అందుకే మనం నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాం. లిక్విడిటీ తీసుకున్న తర్వాత మార్కెట్ నిజంగా తన షార్ట్ టర్మ్ డైరెక్షన్ మార్చిందా? దీనికి మనం ఎంఎస్ఎస్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ని చూస్తాం. అంటే లిక్విడిటీ స్వీప్ తర్వాత మార్కెట్ స్ట్రక్చర్లో నిజంగా చేంజ్ వచ్చిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడమే మన నెక్స్ట్ స్టెప్. సింపుల్గా చెప్పాలంటే లిక్విడిటీ స్వీప్ మనకి అలర్ట్ ఇస్తుంది. ఎంఎస్ఎస్ మనకి రివర్సల్కి మాత్రం కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎంఎస్ఎస్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. మార్కెట్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు అది కొన్ని స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ క్రియేట్ చేస్తూ ఒక షార్ట్ టర్మ్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఉదాహరణకి బుల్లిష్ స్ట్రక్చర్ అయితే మార్కెట్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ని మెయింటైన్ చేస్తూ పైకి మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ లిక్విడిటీని స్వీప్ చేసిన తర్వాత మనం వెంటనే రివర్సల్ అని అజ్యూమ్ చేయం. ముందుగా మార్కెట్ తన ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని నిజంగా బ్రేక్ చేస్తుందా అని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ మనకి ఒక పొటెన్షియల్ రివర్సల్ మాత్రమే చూపిస్తుంది. కానీ మార్కెట్ స్ట్రక్చర్లో మీనింగ్ఫుల్ బ్రేక్ వస్తే షార్ట్ టర్మ్ ఆర్డర్ ఫ్లో మారుతుందనే ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు బయర్స్ కంట్రోల్లో ఉన్న మార్కెట్ ఒక ఇంపార్టెంట్ హయ్యర్ లోని బ్రేక్ చేసి తన ప్రీవియస్ బుల్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తే అది బేరిష్ ఎంఎస్ఎస్కి ఇండికేషన్ కావచ్చు. అదేవిధంగా మార్కెట్ బేరిష్ స్ట్రక్చర్లో ఉంటే లిక్విడిటీ స్వీప్ తర్వాత ఒక ఇంపార్టెంట్ లోవర్ హైని బ్రేక్ చేసి పైకి మూవ్ అయితే అది బుల్లిష్ ఎంఎస్ఎస్కి ఇండికేషన్ కావచ్చు. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. లిక్విడిటీ స్వీప్ ఇక్కడ ఏదో చేంజ్ జరగవచ్చు అనే క్లూ. ఎంఎస్ఎస్,
మార్కెట్ షార్ట్ టర్మ్ స్ట్రక్చర్‌లో నిజంగా చేంజ్ కనిపిస్తుంది అని కన్ఫర్మేషన్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న హై లేదా లోని బ్రేక్ చేసి ఎంఎస్ఎస్ అని అనుకోకండి. ఒక క్యాండిల్ కొంచెం కిందకి వెళ్ళింది అని వెంటనే ఎంఎస్ఎస్ వచ్చిందని డిసైడ్ చేయకండి. మనం ఒక క్యాండిల్‌ని కాదు, మొత్తం కాంటెక్స్ట్‌ని చూస్తాం. ముందు లిక్విడిటీ స్వీప్ జరిగిందా? స్వీప్ తర్వాత స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చిందా? మార్కెట్ ఒక మీనింగ్‌ఫుల్ స్వింగ్ లెవెల్‌ని బ్రేక్ చేసిందా? ఈ మొత్తం సీక్వెన్స్‌ని కలిపి చూడాలి. కానీ ఎంఎస్ఎస్ వచ్చిన వెంటనే మార్కెట్ ఆర్డర్‌తో ఎంట్రీ తీసుకోవాలా? ఇక్కడే చాలామంది బిగినర్స్ ఫోమోలో మరో మిస్టేక్ చేస్తారు. ఎంఎస్ఎస్ వచ్చిన వెంటనే ప్రైస్ ఒక స్ట్రాంగ్ మూవ్ ఇస్తే ఇక్కడే ఎంట్రీ తీసుకోకపోతే ట్రేడ్ మిస్ అయిపోతుంది అని మూవింగ్ క్యాండిల్‌ని చేజ్ చేస్తారు. కానీ మనం ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి. ఎంఎస్ఎస్ తర్వాత మార్కెట్‌లో ఎంత స్ట్రాంగ్ మొమెంటమ్ ఉంది? ప్రైస్ చిన్న చిన్న క్యాండిల్స్‌తో స్లోలీ మూవ్ అవుతుందా? లేక ఒక్కసారిగా అగ్రెసివ్‌గా ఎక్స్‌పాండ్ అవుతుందా? మార్కెట్ ఒక డైరెక్షన్‌లో స్ట్రాంగ్ కన్విక్షన్‌తో మూవ్ అవుతుందా? ఎందుకంటే స్ట్రక్చర్ షిఫ్ట్ రావడం ఒక విషయం. ఆ షిఫ్ట్‌లో రియల్ మూవ్‌మెంట్ ఉండడం మరో విషయం. ఆ స్ట్రాంగ్ మొమెంటమ్‌ని మనం డిస్‌ప్లేస్‌మెంట్ అంటాం. ఇదే మన సెటప్‌లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పీస్. డిస్‌ప్లేస్‌మెంట్ అంటే చాలా సింపుల్. మార్కెట్ ఒక డైరెక్షన్‌లో స్ట్రాంగ్ మొమెంటమ్‌తో అగ్రెసివ్‌గా మూవ్ అవ్వడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రైస్ చాలాసేపు స్మాల్ క్యాండిల్స్‌తో సైడ్‌వేస్‌గా మూవ్ అవుతుంది అనుకుందాం. ఒక్కసారిగా ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ వస్తుంది. తర్వాత ఇంకొక బీరిష్ క్యాండిల్. ప్రైస్ చాలా క్విక్‌లీ ఒక సిగ్నిఫికెంట్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది. ఇది నార్మల్ స్లో మొమెంటం కాదు, స్ట్రాంగ్ మొమెంటం. ఇలాంటి అగ్రెసివ్ ప్రైస్ డెలివరీని ఐసిటీ పర్స్పెక్టివ్‌లో డిస్‌ప్లేస్‌మెంట్‌గా చూస్తాం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ గమనించండి. లిక్విడ్ స్వీప్ జరిగింది. తర్వాత ఎంఎస్ఎస్ వచ్చింది. ఆ ఎంఎస్ఎస్ మూవ్‌లో స్ట్రాంగ్ డిస్‌ప్లేస్‌మెంట్ వచ్చింది. ఇది మనకు మార్కెట్‌లో మొమెంటమ్ షిఫ్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే స్వీప్ టెల్స్ అస్ లిక్విడిటీ వాస్ టేకెన్, ఎంఎస్ఎస్ టెల్స్ అస్ స్ట్రక్చర్ మే బీ షిఫ్టెడ్, డిస్‌ప్లేస్‌మెంట్ టెల్స్ అస్ ద మూవ్ హ్యాస్ స్ట్రెంగ్త్ బిహైండ్ ఇట్. ఇప్పుడు మన సెటప్ ఇంకా క్లియర్ అవుతుంది. కానీ డిస్‌ప్లేస్‌మెంట్‌లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కనిపించొచ్చు. అదే ఎఫ్‌విజి అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ కాన్సెప్ట్‌ని మనం ఆల్రెడీ సెపరేట్‌గా డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడ చాలా సింపుల్‌గా చెప్దాం. మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూవ్ ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రైస్ చాలా అగ్రెసివ్‌లీ ఒకే డైరెక్షన్‌లో ట్రావెల్ చేస్తుంది. ఆ మొమెంటంలో క్యాండిల్స్ మధ్య ఒక ఇంబాలెన్స్ ఏర్పడుతుంది. అదే ఫెయిర్ వాల్యూ గ్యాప్. 3 క్యాండిల్ స్ట్రక్చర్‌గా చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ డిస్‌ప్లేస్‌మెంట్‌లో ఫస్ట్ క్యాండిల్ హై అండ్ థర్డ్ క్యాండిల్ లో మధ్య ఒక అన్‌ఫిల్డ్ ఏరియా మిగిలితే దాన్నే బుల్లిష్ ఎఫ్‌విజిగా ఐడెంటిఫై చేస్తాం. బేరిష్ డిస్‌ప్లేస్‌మెంట్‌లో దీనికి ఆపోజిట్‌గా సిట్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ క్వెషన్. మనకు ఎఫ్‌విజి ఎందుకు కావాలి? ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్ డిస్‌ప్లేస్‌మెంట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్‌లో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రైస్ కొంచెం రిట్రేస్ అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ ఒక మూవ్ వచ్చిన తర్వాత ఆ మూవ్‌లో ఎఫ్‌విజి ఏర్పడింది. ఇప్పుడు ప్రైస్ ఆ ఎఫ్‌విజి ఏరియా వైపు తిరిగి వస్తే అది మనకు ఒక పొటెన్షియల్ ఏరియాగా ఉపయోగపడొచ్చు. ఇక్కడే ఐసిటీ సెటప్‌లో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ కనిపిస్తుంది. మనం ఎఫ్‌విజిని ఐసోలేటెడ్‌గా చూడడం లేదు. చార్ట్‌లో ఎఫ్‌విజి కనిపించింది కాబట్టి ట్రేడ్. అలా కాదు. మనం సీక్వెన్స్‌ని చూస్తున్నాం. ముందుగా లిక్విడిటీ, తర్వాత లిక్విడిటీ స్వీప్, ఆ తర్వాత ఎంఎస్ఎస్, ఎంఎస్ఎస్ తర్వాత డిస్‌ప్లేస్‌మెంట్. ఆ డిస్‌ప్లేస్‌మెంట్‌లో ఎఫ్‌విజి. ఇప్పుడు ఎఫ్‌విజి మనకు పొటెన్షియల్ రీట్రేస్‌మెంట్ ఏరియాస్‌ని ఇస్తుంది. కానీ ఇక్కడ కూడా వెంటనే ఎంట్రీ తీసుకోలేం. ఎందుకంటే ఎఫ్‌విజి కనిపించింది కాబట్టి ప్రైస్ తప్పకుండా అక్కడకు రీట్రేస్ అవుతుందని గ్యారంటీ లేదు. ప్రైస్ ఎఫ్‌విజిని కంప్లీట్‌లీ మిస్ చేసి కంటిన్యూ అవ్వచ్చు. ఎఫ్‌విజికి వచ్చి కూడా రివర్స్ కాకుండా దాన్ని బ్రేక్ చేయొచ్చు. అందుకే మనం ఇంకా ఒక ఇంపార్టెంట్ స్టెప్ కోసం వెయిట్ చేయాలి. ప్రైస్ మన ఎఫ్‌విజి దగ్గరికి ఎలా వస్తుంది? అక్కడ రియాక్షన్ ఎలా ఉంది? మన ఎంట్రీ కండిషన్స్ మ్యాచ్ అవుతున్నాయా? అసలు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? టార్గెట్ ఎక్కడ పెట్టాలి? రిస్క్ ఎంత తీసుకోవాలి? ఇవన్నీ డిసైడ్ చేయకుండా ఎఫ్‌విజి ఉంది కాబట్టి ఎంట్రీ అంటే అది ఐసిటీ సెటప్ కాదు. అది కేవలం ఒక కాన్సెప్ట్‌ని బ్లైండ్‌లీ ట్రేడ్ చేయడం. ఇప్పుడు ఒక రియల్ నిఫ్టీ ఎగ్జాంపుల్‌తో స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. మీరు నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశారనుకోండి. మార్కెట్ ఒక రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్ పైభాగంలో ఒక ఆబ్వియస్ ప్రీవియస్ హై ఉంది. అక్కడ మనకి బై సైడ్ లిక్విడిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెంటనే సెల్ చేయం. ముందుగా ప్రైస్ ఆ లిక్విడిటీ దగ్గరికి వచ్చే వరకు పేషెంట్‌గా వెయిట్ చేస్తాం. కొంతసేపటి తర్వాత నిఫ్టీ పైకి మూవ్ అవుతుంది. ప్రీవియస్ హై దగ్గరికి వస్తుంది.
చివరికి ఆ హైని బ్రేక్ చేస్తుంది. ఆ మూమెంట్‌లో చార్ట్ చూస్తే బ్రేకౌట్ వచ్చింది అనిపిస్తుంది. కానీ మనం వెంటనే బై చేయం. ఎందుకంటే ఒక ఆబ్వియస్ హై బ్రేక్ అవ్వడం మాత్రమే సరిపోదు. అది జెన్యూన్ బ్రేకౌట్ కావచ్చు లేదా లిక్విడిటీ స్వీప్ కావచ్చు. కొన్ని క్యాండిల్స్ తర్వాత ప్రైస్ ఆ హై పైన సస్టైన్ అవ్వదు. స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తుంది. మళ్ళీ రేంజ్ లోపలికి వస్తుంది. ఇప్పుడు మన ఫస్ట్ కండిషన్ కంప్లీట్ అయ్యింది. కానీ ఇంకా ఎంట్రీ లేదు. ఇప్పుడు మన అటెన్షన్ మార్కెట్ స్ట్రక్చర్ మీద ఉంటుంది. ప్రైస్ బీరిష్ మొమెంటంతో కిందకి మూవ్ అవుతుంది. రీసెంట్ హయ్యర్ లో దగ్గరికి వచ్చి దాన్ని స్ట్రాంగ్ మూవ్తో బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఎంఎస్ఎస్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వస్తుంది. ఇక్కడే చాలామంది బిగినర్స్ వెంటనే సెల్ చేస్తారు. లిక్విడిటీ స్వీప్ అయ్యింది, ఎంఎస్ఎస్ కూడా వచ్చింది, ఇంకెందుకు వెయిట్ అని అనుకుంటారు. కానీ మనం ఆ మూవింగ్ క్యాండిల్ని చేసి చేయం. ఎందుకంటే ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ మార్కెట్ షిఫ్ట్లో నిజంగా స్ట్రాంగ్ మొమెంటం ఉందా అని. అందుకే మనం డిస్ప్లేస్మెంట్ని అబ్జర్వ్ చేస్తాం. ప్రైస్ చిన్న చిన్న క్యాండిల్స్తో మూవ్ అవుతుందా, లేక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్తో అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతుందా? మన ఎగ్జాంపుల్లో నిఫ్టీ స్ట్రాంగ్ బీరిష్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది. ఇదే మూవ్లో ఒక బీరిష్ ఎఫ్ఈజీ కూడా ఏర్పడింది. ఇప్పుడు మన సెటప్ ఇలా కనిపిస్తుంది: లిక్విడిటీ, స్వీప్, ఎంఎస్ఎస్, డిస్ప్లేస్మెంట్, ఎఫ్ఈజీ. కానీ సెటప్ కనిపించిందని వెంటనే ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన పేషెన్స్ టెస్ట్ అవుతుంది. ప్రైస్ ప్రస్తుతం ఎఫ్ఈజీకి దూరంగా ఉంది. ఇప్పుడు మన ముందు 2 చాయిసెస్ ఉన్నాయి. చాయిస్ నెంబర్ 1, ఇప్పుడే మార్కెట్ ఆర్డర్తో సెల్ చేయడం. చాయిస్ నెంబర్ 2, ప్రైస్ ఎఫ్ఈజీకి రీట్రేస్ అయ్యే వరకు వెయిట్ చేయడం. మన ప్లాన్ ఏంటి? చేజ్ చేయకూడదు. అందుకే మనం పేషెన్స్గా వెయిట్ చేస్తాం. కొంతసేపటి తర్వాత నిఫ్టీ మళ్ళీ పైకి రీట్రేస్ అవుతుంది. ప్రైస్ మన బేరీస్ ఎఫ్ఈజీ ఏరియాలోకి వస్తుంది. కానీ ఇక్కడ కూడా బ్లైండ్గా సెల్ చేయం. ఎందుకంటే ఎఫ్ఈజీ టచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్ ఎంట్రీ కాదు. ప్రైస్ ఎఫ్ఈజీ ఏరియాలోకి వచ్చిన తర్వాత మన ప్రీ డిఫైన్డ్ ఎంట్రీ కండిషన్స్కి ఎలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తాం. మన సెటప్ ప్రకారం కన్ఫర్మేషన్ వస్తే అప్పుడే షార్ట్ ఎంట్రీ కన్సిడర్ చేయవచ్చు. అంటే ఈ మొత్తం ట్రేడ్లో మనం ఏం చేసాం? ఫస్ట్ లిక్విడిటీని ఐడెంటిఫై చేసాం. స్వీప్ కోసం వెయిట్ చేసాం. ఎంఎస్ఎస్తో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ని అబ్జర్వ్ చేసాం. డిస్ప్లేస్మెంట్తో మొమెంటమ్ని కన్ఫర్మ్ చేసాం. ఎఫ్ఈజీ రీట్రేస్మెంట్ కోసం పేషెంట్గా వెయిట్ చేసాం. తర్వాత ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ని ప్రీ డిఫైన్ లాజిక్తో ప్లాన్ చేసాం. ఇదే ఐసిటీ సెటప్ని ఒక కంప్లీట్ ప్రాసెస్గా చూడడం. ఫ్రెండ్స్, ఈరోజు మనం లిక్విడిటీ నుంచి ఎంట్రీ వరకు మొత్తం ఐసిటీ మోడల్ని ఒక కంప్లీట్ సీక్వెన్స్గా చూసాం.